కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కార్పొరేటర్ల మీద ఒత్తిడి ఎక్కువ చేసేస్తున్నారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఒక 8 మంది అటునుంచి ఇటు వచ్చేసారు. టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఎంతమంది ఉంటారు ఇంకా? 40 మంది కార్పొరేటర్లు ఉంటారు. మరి ఈ 40 మంది ఉన్నారు కాబట్టి మేయర్ పదవేమీ అంత ఈజీగా టీడీపీకి రాదు. ఎప్పుడొస్తుంది? ఆ 40 మందిలో ఓ 15 మందో లేకపోతే ఒక 16 మందో కొంతమంది టీడీపీలో జాయిన్ అయితే మేయర్ పదవి కూడా టీడీపీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఒత్తిడి వల్ల ఆల్రెడీ 8 మంది వెళ్ళిపోయారు. 8 మందో 9 మందో వెళ్ళిపోయారు. మరి మిగతా వాళ్ళు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయట. ఇక అంతే, ఆగ మేఘాల మీద కడపకు వెళ్ళి అక్కడ సమీక్షలు సమావేశాలు ఏ విధంగా ఒక్కొక్కళ్ళని దగ్గరకు పిలిపించుకొని సమీక్షలు చేస్తూ మనకిది కంచుకోట, ఇందులో కనుక మనం ఈ టైంలో ఓడిపోయాము ఆల్రెడీ, మరి ఈ కడప దాన్ని అంటే కడప మేయర్ దాన్ని మనం మిస్ అయితే మనకు భవిష్యత్తు ఉండదు, నెక్స్ట్ ఎలక్షన్స్కి మనమే అధికారంలోకి వస్తాం అని జ్యోతిష్యం చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ అధికారంలోకి మనమే వస్తాం, మీకు అప్పుడు మంచి పొజిషన్లో మిమ్మల్ని ఉంచుతాను అని రకరకాల మాటలు చెప్పుకుంటూ పాపం వాళ్ళని బుజ్జగిస్తున్నారంట. మరి ఆ కార్పొరేటర్లని కలుపుతున్న వాళ్ళు ఎవరు? మన అవినాష్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి అయినా, అలాగే ప్రస్తుతం వైసీపీ మేయర్ సురేష్ కుమార్, వీళ్ళందరూ ఒక్కొక్క కార్పొరేటర్ని పిలవటం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడం, ఒక్కొక్క కార్పొరేటర్ని పిలవడం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఏంటో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.